మా పాప అయితే ఒక 4-5 డేస్ నుంచి సేమియాతో ఉప్మా కావాలని అడుగుతుంది. క్యాంటీన్ లో వెళ్లి తీసుకొద్దాం అనుకుంటే క్యాంటీన్ లో స్టాక్ మొత్తం అయిపోయింది. ఇంకా ఈ రోజు అయితే క్యాంటీన్ నుంచి కొన్ని సామాన్ అయితే తీసుకొచ్చాము. తీసుకొచ్చిన సామాన్ తో పాటు ఒక 4 సేమియా ప్యాకెట్లు అయితే మా ఆయనకు చెప్పి తెప్పించాను. ఇంకా తను అడిగిన ప్రతిసారి రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అని చెప్పేసి ఇలా రోజు నెట్టుకొస్తూనే ఉన్నాను. ఇప్పుడైతే ఇంట్లో ఎలాగో సేమియా ప్యాకెట్ అయితే ఉంది. ఇంకా దీన్ని అయితే ఎక్కువ పోస్ట్ పోన్ చేయదలుచుకోలేదు నేను. ఇంకా నేను ఇక్కడ కిచెన్ లో సేమియా ఉప్మా చేస్తుండగానే మా ఆయన డ్యూటీ నుంచి కూడా వచ్చేసాడు. ఇంకా మా ఆయన వచ్చి రాగానే ఎప్పుడు చూసినా కిచెన్ లో ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటావా అని చెప్పేసి ఇంకా నా మీద అయితే ఒక డైలాగ్ కూడా వేసేసాడు. మధ్యలో నా వంట విషయంలో అయితే మా ఆయన చాలా సార్లు అయితే పొగుడేస్తున్నాడు. ఇక్కడికి వచ్చాక వంట చేయడంలో చాలా ఇంప్రూవ్ అయ్యామని చెప్పి. ఇంతకు ముందు వంట చేయడం రాదా అంటే అలానేం కాదు. డ్యూటీ నుంచి 6 నెలలకు ఒకసారి వచ్చినప్పుడు తీసుకున్న ఆ నెల రోజుల్లో కూడా రానువోను 25 డేస్ అయితే మిగులుతుంది. 25 డేస్ లో కొన్నిసార్లు బయటికి వెళ్ళి తింటుంటాము, కొన్నిసార్లు అయితే మా హస్బెండే వంట చేస్తుంటాడు, కొన్నిసార్లు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంటాం. అలా నా వంట టేస్ట్ అనేది మా ఆయనకు తెలియలేదు. అక్కడైతే ఇప్పుడు ఆర్మీ క్వార్టర్స్ లో ఉన్నాం కాబట్టి బాగున్నా బాగలేకున్నా నేనే కదా చేసి పెట్టేది కాబట్టి కంపల్సరీ తినాల్సిందే. నాకైతే ఎవరైనా నేను చేసిన పని గానీ నేను చేసిన వంట గానీ బాగలేదు అంటే నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయడానికే ట్రై చేస్తాను. అలాంటిది మా ఆయనే నువ్వు చాలా బాగా చేస్తున్నావు వంటలు అన్నప్పుడు ఇంకా ఆయన కోసం ఇంకెంత మంచిగా చేయాలనుకుంటాను. ఇంక ఇక్కడ మా హస్బెండ్ తో మాట్లాడుకుంటూ సేమియాతో ఉప్మా చేయడం కూడా అయిపోయింది. ఈ సేమియా ఉప్మాని చల్లగైనప్పుడు కాదు గానీ వేడివేడిగా తింటున్నప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.